సన్నీ సంస్కారికి తులసి కుమారి హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 135 నిమిషాల 45 సెకండ్లు. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 2025 సంవత్సరంలో. దసరా కానుకగా ఈ సినిమా గాంధీ జయంతి హాలిడే రోజున రిలీజ్ అయింది. సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ సినిమా అనుకోగానే నాకు గుర్తుకొచ్చిన సినిమా ఎస్పీ భయంకర్. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, గొల్లపూడి మారుతులతో వచ్చినటువంటి సినిమా. ఈ సినిమా ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఈ సినిమా సస్పెన్స్ ఏంటంటే, ఎస్పీ భయంకర్లో పాస్టర్ హంతకుడు. సో చివరిలో పాస్టర్ను మనకు పట్టుకుంటాడు, అది సస్పెన్స్. పోస్టర్ మీద ఏమేశారు తెలుసునా, ఎస్పీ భయంకర్ ఎవరైతే ఉన్నాడో హీరో, ఆ పాస్టర్ని తంతున్నట్టు ఒక ఫోజ్ ఉంటుంది. ఆ పోస్టర్ చూడంగానే మనకు సస్పెన్స్ అనేది తెలిసిపోతుంది కదా. సో అంత అవివేకంగా ఆ పోస్టర్ వేయడం జరిగింది అప్పట్లో. ఇదెందుకు చెప్తున్నానంటే, సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాకి లాస్ట్ హీరోయిన్ తులసి కుమారి అని, సన్నీకి ఈమెనే సెట్ అవుతుందని చెప్పి టైటిల్లోనే చెప్పేశారు. ఇంకా సస్పెన్స్ ఏముంది. కథలో ఏంటంటే, సన్నీ అనే ఒక అబ్బాయి, అంటే సన్నీ సంస్కారి అతని పూర్తి పేరు, తులసి కుమారి అనే అమ్మాయి కలుసుకుంటారు. తులసి కుమారి అనే అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడిన అబ్బాయిని కలపమని చెప్పి సన్నీ సహకారం అడిగి, నీతో సాన్నిహిత్యంగా ఉన్నట్టు నటిస్తూ అతనికి దగ్గర అవుతాను అని అంటుంది. సరే అని చెప్పేసి పెళ్లి కుదిరినటువంటి ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఈమెకి ఫ్రెండ్, ఎవరికి, తులసి కుమారికి. ఈ తులసి కుమారి పాత్రలో జాహ్నవి కపూర్ నటించింది. జాహ్నవి కపూర్ తెలుగులో దేవర సినిమాతో ఒక మంచి హిట్ ఇచ్చింది. శ్రీదేవి కూతురుగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన సినిమాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఆడుతున్నాయి. అయితే దీనికి ముందు వచ్చిన సినిమా పరం సుందరి. అందులో హీరో పేరు పరం, హీరోయిన్ పేరు సుందరి. సుందరి పాత్రని జాహ్నవి కపూర్ చేసింది. వెంటనే నెక్స్ట్ పిక్చరే మళ్ళీ సన్నీ సంస్కారికి తులసి కుమారిలో కూడా సన్నీ సంస్కారి హీరో పేరు, తులసి కుమారి ఈమె పేరు. అంటే టైటిల్ రోల్స్ వరుసగా 2 సినిమాలు ఆ ప్లాన్ చేసుకునే విధానము మొనటని అనిపించే అవకాశం ఉంది. అది పైగా పరం సుందరి ఫ్లాపు. సో సానియా మల్హోత్రా మరొక హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. రోహిత్ సరఫ్ ఇంకొక హీరోగా నటించాడు. సో వరుణ్ ధావన్ మనకి సన్నీ సంస్కారిగా నటించగా, టైటిల్ పాత్ర తులసి కుమారిగా జాహ్నవి కపూర్ తన అందాలతో మెరిపించింది. ఇందులో ఒకానొక సన్నివేశంలో వీళ్ళిద్దరూ నాస్తనాలు పెద్దవి అని చెప్పేసి ఇద్దరు ఒక సన్నివేశంలో సానియా మల్హోత్రాను జాహ్నవి కపూర్ ఇలా అని చూపించుకుంటూ గాలి ఇట్లా నిక్కపడుచుకొని ఎక్కడ పగిలిపోతుందో జాకెట్ అన్న టైప్లో చేసి అని ఓడ్చుకునేటువంటి సన్నివేశం బాత్రూంలో ఉంటుంది. చాలా సన్నివేశాల్లో ఈ సగం గీత స్థానాలు బయట పెట్టి జాహ్నవి కపూర్, ఇంకో దగ్గరనేమో తొడలు పెట్టి డ్యాన్స్ చేయడం, మన జాగింగ్ చేయడం పరుపు మీద, ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా ఈ స్తనాల పోటీ మాత్రం ఇద్దరు ఒకరు చూసుకొని ఇలా తమ అద్దంలో చూసుకుంటూ తమ యొక్క స్తనాలని చూసుకుంటూ ఉండేటువంటి ఒక గ్లామర్ సన్నివేశం మినహాయించి సినిమాలో ఇందాక చెప్పిన 2-3 ఈ జస్ట్ కనబడేటువంటి సన్నివేశాలు తప్ప ఇంకెక్కడ గ్లామర్ అనేది లేదు సినిమాలో. సో ఇక కథ ఏమో అసలు చాలా దారం పోకన్నా సన్నటి కథ. సో ఈ పెళ్ళి కుదిర్చాలి అని చెప్పి ఒప్పందం చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్ని చూపించారు. అతనికి వీళ్ళు తగులుతారు. అతను ఎప్పుడూ సక్సెస్ఫుల్లే, కానీ వీళ్ళ వల్ల ఫెయిల్ అవుతాడు. సో ఇతను ఎవరైతే రోహిత్ పెళ్ళి ఖరాబ్ చేయడానికి వీళ్ళు వచ్చారో అక్కడ తర్వాత వీళ్ళు అనుకున్న సక్సెస్గా చేసుకుంటారు. సో సెట్ అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఢిల్లీలో ఈ ఫిలిం ఈజ్ బేస్డ్ ఆన్ ఏ హ్యూమరస్లీ కన్వల్యూటెడ్ ప్రిమైజ్ ఆఫ్ 2 ex-lovers ట్రయింగ్ టు విన్ దేర్ లవ్ బ్యాక్. ఇద్దరు కూడా తమ కోల్పోయిన ప్రేమల్ని తీసుకునేటువంటి ప్రయత్నంలో తిరుగుతూ ఉంటారు. అయితే ఇందులో ఒక మ్యారేజ్ కన్వెన్షన్ హాల్ లాంటిది ఒక సముద్రం పక్కన తీసుకున్నారు. అందులోనే ఓలీ సాంగ్, అందులోనే సినిమా కథ అంతా, అంటే సింగిల్ లొకేషన్లోనే తీసేటువంటి పరిస్థితి. మొన్న మధ్య బూత్ని అనే ఒక సినిమా హిందీ వచ్చింది. ఆ సినిమాలో కూడా సంజయ్ దత్ స్పెషల్ రోల్ చేశాడు. ఆ సినిమాలో కూడా మొత్తం లొకేషన్ అంతా ఒకటే దగ్గర జరిగింది. ఈ కథ కూడా ఆల్మోస్ట్ మొత్తం సినిమా కథ అంతా ఒకే దగ్గర జరుగుతుంది కథ. అక్కడే జరిగిన సంఘటనలు, ఆ పక్కన బీచ్ ఒడ్డు ఆ బోటు దగ్గరకు పోవడము, ఆ ట్రాలీ వేసుకొని వెళ్ళిపోవడం రావడము, ఇవన్నీ అక్కడ చుట్టుపక్కల పాట కూడా అక్కడే తీశారు. సో ఒకే లొకేషన్లో చేసుకొని వచ్చారనమాట సినిమా అంతా కూడా. అమిడ్స్ట్ అండ్ ఎక్స్ట్రావాగెంట్లీ డ్రామాటిక్ టేల్ ఆఫ్ ఇన్నోసెంట్ డిసెప్షన్ అండ్ కామికల్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ యాక్సిడెంటల్ లవ్ స్టోరీ బ్లాసమ్స్ హూ వుడ్ గెట్ దేర్ హ్యాపీ ఎండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది హిలారియస్ చావ్స్ అని ఇచ్చారు. సో దీంట్లో మనకి శశాంక్ ఖైతాన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కాగా, హీరూ జోహార్ ప్రొడ్యూసర్ కాగా, కరణ్ జోహార్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కూడా పోషించిన కరణ్ జోహార్ ఈ సినిమాకి ప్రొడ్యూసరు.
అపూర్వ మెహతా ఇంకొక ప్రొడ్యూసర్. కాగా జాహ్నవి కపూర్ అందము ఈ సినిమాకి మనకు యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆమె గతంలో చేసినటువంటి సినిమాలు చూస్తే మనకి ఇప్పుడు పెద్ది కూడా మన తెలుగులో రాబోతుంది ఆమెకి. సో ఈమె చేసిన సినిమాలు చూస్తుంటే మనకి దడక్ సినిమా కావచ్చు, తర్వాత ఇంకా రాబోతున్న అంతకుముందు బవాల్ సినిమా కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఈమె బయోగ్రఫీ ప్రకారంగా చూసుకుంటే మంచి మంచి సినిమాలు ఈమె చేసింది. సో ఉలజ్ కావచ్చు, మిస్టర్ అండ్ మిసెస్ మహి, తర్వాత బాతో దిల్ జరా, ఆ తర్వాత బవాలు, ఆ తర్వాత గుడ్ లక్ జెర్రీ, రూహి, గుంజన్ సక్సేనా, తర్వాత ఇలా గోస్ట్ స్టోరీస్, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసినటువంటి నేపథ్యం ఆమెకు ఉంది. సో ఆ ప్రకారంగా ఈమె హీరోయిన్ ప్లస్ పాయింట్ కాగా వరుణ్ ధావన్ కూడా తనదైన ఒక మ్యానరిజంతో బాగా మెరిపించాడు, మురిపించాడు. ఒక సన్నివేశంలో ఇలా టీషర్ట్ పైకి వెళ్ళినప్పుడు అతను నాభి కనబడడం కూడా మహిళా ప్రేక్షకులు ఆకట్టుకునేటువంటి కొన్ని సన్నివేశాలు. జయదారెడ్డి కూడా కొంచెం లావ్ అయ్యాడు అబ్బాయి. సో మొత్తానికి ఏంటంటే సినిమాలో పాటలు యాడెడ్ అడ్వాంటేజ్, సాంగ్స్ బాగున్నాయి. ఇందాకే చెప్పినట్టుగా ఒకే సింగిల్ లొకేషన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయినా కూడా సాంగ్స్ బాగున్నాయి. 3 పాటలు బాగా మెప్పించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా హోలీ సాంగ్ బాగా అనిపించింది. సో సన్నీ సంస్కారికి తులసి కుమారికో ఇంతకీ లాస్ట్ కథ ఏంటంటే ఆ విడిపోయినటువంటి ఆ లవర్స్ మళ్ళీ కలుసుకునే ప్రయత్నంలో చేసినప్పుడు కలుపుమని తీసుకొచ్చినటువంటి జాహ్నవి కపూర్ని ఇతన్ని ఇష్టపడడం, సన్నీ సంస్కారి ఇష్టపడడం, వాళ్ళిద్దరే కలుసుకోవడం. టైటిల్లోనే ఉందాక సస్పెన్స్ ఏముంటుంది, లాస్ట్కి వాళ్ళు కలుసుకున్నారు, సింపుల్. సో అతను వేరే పెళ్లి చేసుకున్నాడు, అతను చేసుకున్నాడా, ఇతను చేసుకున్నాడా అంటే మొత్తం కన్ఫ్యూజ్ సినిమా అంతా కన్ఫ్యూజ్ డ్రామా. ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు జాహ్నవి కపూర్కి అంటే తులసి కుమార్కి ఆ తల్లిదండ్రులు విడిపోయారు కాబట్టి ఆ అవమానించేది అత్త అంటే కాబోయే అత్త అవమానించడము, వాళ్ళు ఎందుకు విడిపోయారంటే దానికో స్టోరీ. మళ్ళీ వీళ్ళకి ఒక అన్న, ఎవరికి హీరోకి ఒక అన్న, ఆ అన్నకు రెండో ఒక అన్న, వాళ్ళ మధ్య ఒక సంబంధం సరిగా లేదు. సో ఆమె ఏదో ఇంటర్న్షిప్ కోసం ఎక్కడో విదేశాలకు వెళ్తా అంటే వద్దనేటువంటి భర్త, వాళ్ళిద్దరిదే బాగాలేదు నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి అతను ఎదురు తిరగడము. మొత్తానికి ఏంటంటే లాస్ట్కి వచ్చేసి ఆ తల్లిదండ్రుల మాటలు, వీళ్ళ మాటలు, లాస్ట్కు నన్ను పెంచింది కూడా ఈ రకంగా మ్యారేజ్కి ప్లస్ పాయింట్ బయట కోసమే వేరే విదేశాల్లో చదివించావా అని చెప్పి తల్లిని ప్రశ్నిస్తుంది ఆ సెకండ్ హీరో లీడు. సో మొత్తానికి ఏంటంటే లాస్ట్కు ఈమెని తులసి కుమార్ని ఇతను ఒప్పించి చేసుకున్నాడు. ఆ లాస్ట్కు నడుము ఊపుతూ మనకి పాట డ్యాన్స్ చేస్తూ జాహ్నవి కపూర్ ఎండింగ్ సాంగ్తో మనకి సినిమా ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే సింపుల్ కామెడీ. సన్నీ సంస్కారికి తులసి కుమార్లో ఈ చెస్టులు చూడడము, ఆ నడుములు చూడడము, నడుము వంపులు, ఆ డ్యాన్సులు ఊపులు తప్ప ఇంకేమీ లేదు ఈ కథలో. సో సింపుల్ స్టోరీని లాగి తీసి డైలాగ్ కామెడీగా చేసే ప్రయత్నం చేశారు. సో పెద్దగా ఆకట్టుకునే విధంగా అయితే ఏం లేకపోయినా ఆ తీసే విధానం రిచ్గా ఉండి ఈ సినిమా కొంచెం రిచ్ లుక్ మాత్రం వచ్చింది. వరుణ్ ధావన్, జాహ్నవి కపూర్ యాడెడ్ అడ్వాంటేజ్. ఆ సెకండ్ హీరో లీడ్ ఆ అమ్మాయిగా చేసిన ఇంకొక అమ్మాయి, హీరోయిన్ సెకండ్ లీడ్ చేసిన అమ్మాయి కూడా బాగా అభినయం కూడా చేసింది, సానియా మల్హోత్రా. సో అక్కడ ఈ సినిమా కొంచెం ప్లస్ అనిపిస్తుంది. 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో. నమస్తే, జై హింద్.